పెళ్లి రోజు అబ్బాయి తరపు వాళ్ళు పసుపు తీసుకొస్తారండి. అంటే ప్రదానం చేస్తారనమాట. ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళే ముందు ఈ కార్యక్రమం అయితే చేస్తారు. ఇంకా అమ్మాయిని అయితే ఇట్లా ముందు ఇలా రెడీ చేసేసి ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ తయారు చేసి అప్పుడు పెళ్ళికూతురు అనేది బయలుదేరుతుంది. ఇప్పుడైతే ప్రదానం చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే ఇట్లా పసుపు అన్నీ ప్రదానంలో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వస్తువులతోని ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇవన్నీ వాళ్ళు తీసుకొని వస్తారు. పసుపు, కుంకుమ, చీర, సారె, బొందు ఇవన్నీ తీసుకొస్తారు. ఇట్లా పసుపు పెట్టేసి ధాన్యం కూడా తీసుకొస్తారండి. ఇంకా ధాన్యాన్ని అయితే కాళ్ళ మీద వేసేస్తారు. ఇంకా వాళ్ళు తెచ్చినటువంటి చీర ఇవన్నీ కూడా వేసేసి మొత్తం అమ్మాయినైతే వాళ్ళ ఇంటి పేరుతో చెవులో కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి పెళ్లి రోజు బయలుదేరుతుంది. ఇట్లా తాంబూలం కూడా ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఒక బొందు తీసుకొస్తారనమాట. ఇది అందరికీ ఇట్లా ముత్తైదువులందరికీ మెడ దగ్గర పెట్టి ఆ బొందునైతే వేస్తారు. ఈ విధంగా అయితే ప్రదానం చేశారండి.